మిత్రులందరికీ సాయి బాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ కి స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక విన్నపం, నా ఛానల్ ని మరి వేలాది మంది వీడియోను చూస్తూ ఆదరిస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నా వీడియోస్ ని చూసిన వారు వేలాది మంది ఉంటే మరి అందులో సబ్స్క్రైబర్స్ మాత్రం 2500 మందే ఉన్నారు. యూట్యూబ్ వారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. నా వీడియోస్ ని చూసే వాళ్ళు సపోజ్ 100కి చూసినట్లయితే 100లో 80 మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటున్నారు. మిగిలిన 92 మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే ఒక ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఆ ఛానల్ మనుగడ ఉంటుంది. భవిష్యత్తులో నేను అనేక వీడియోలు మీకు మరి ఇవ్వడానికి వీలవుతుంది, లేకపోతే ఛానల్ మూసివేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుకోవటం మీకు సబ్స్క్రైబ్ చేయటం తెలియక కాదు, ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వారు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కానీ లేకపోతే మీ మనవల్ని కానీ సంప్రదించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది లైఫ్లో ఒక్కసారి చేస్తే చాలు. అత్తమాను ప్రతి వీడియోకి అక్కర్లేదు, లైక్లు మాత్రం అత్తమాను చేయాలి. ప్రతి వీడియోకి లైక్ చేసినప్పుడే ఆ వీడియోలో ఉన్నట్టు కంటెంట్ అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ వీడియో చూపించబడుతుంది అన్నమాట. అందు గురించి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ను కూడా ఇచ్చినట్లయితే మరి మన యొక్క ఛానల్ అభివృద్ధి చెంది మీకు నేను నిరంతరాయంగా సేవలు అందించడానికి వీలవుతుందని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్దాం రండి. పెన్షనర్ మిత్రులారా, జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ని మాన్యువల్గా సబ్మిట్ చేయటం ఎలా అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ప్రధాన అంశాలని ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు మొత్తం పెన్షనర్లు, సర్వీస్ పెన్షనర్లు కానీ ఫ్యామిలీ పెన్షనర్లు కానీ తమ యొక్క జీవన ప్రమాణ సర్టిఫికెట్ని మరి ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పెన్షనర్లు 3,70,000 మంది ఉండగా ఇంకా మరి 24,000 మంది తమ యొక్క జీవన ప్రమాణ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉన్నట్టుగా మరి తెలుస్తుంది. ఇంతవరకు సబ్మిట్ చేసినటువంటి జీవన ప్రమాణ సర్టిఫికేట్స్లో 2,800 మందివి మరి ఇంకా స్టేట్ వైడ్ అనమాట, ఇంకా అప్రూవ్ కావాల్సి ఉన్నాయి. మరి దానికి చాలా వరకు అప్రూవ్ అయిపోయి సదరు ఎస్టీఓలు అప్రూవ్ చేశారు. ఇంకా అప్రూవ్ కావాల్సిన పెండింగ్ ఉండటానికి కారణం దానికి కొంత మనం కూడా కారణమని చెప్పొచ్చు. ఎంచేదంటే కొంతమంది తమ యొక్క సబ్ ట్రెజరీని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చుకుంటూ ఉంటారు. అది సహజం, అది తప్పకుండా చేసుకోవాల్సిందే అది. అయితే జీవన ప్రమాణ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు సదరు ఉపాధ్యాయులు కానీ లేకపోతే ఎంప్లాయీ కానీ సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ ఏం చేయాలంటే ఇలాగ తాము ఎస్టీఓని ఆఫీస్ని మార్చుకున్నట్లుగా మెన్షన్ చేయాలి. అక్కడ మెన్షన్ చేసినప్పుడు సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటటువంటి వారు కానీ లేకపోతే నెట్ సెంటర్ వారు కానీ అక్కడ సబ్ ట్రెజరీని సెలెక్ట్ చేయడానికి డ్రాప్ డౌన్ ఉంటుంది. ఆ డ్రాప్ డౌన్ని సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ మారినటువంటి సబ్ ట్రెజరీని ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలామంది ఆ విధంగా చేయట్లేదు. అక్కడ ఆటోమేటిక్గా అంతకుముందు ఏదైతే వారి యొక్క ఎస్టీఓ అడ్రస్ ఉందో అదే అడ్రస్ డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. దాంతో వీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటిది ఒక ట్రెజరీ అవుతుంది, కానీ జీవన ప్రమాణ సర్టిఫికేట్ వెళ్ళింది పాత ట్రెజరీకి వెళ్తుందన్నమాట. ఇటువంటి సందర్భాల్లో వారి యొక్క జీవన ప్రమాణం అంగీకరించకుండా పెండింగ్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి పెన్షనర్ ఈ విషయంలో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఆథరైజ్డ్గా ఆన్లైన్లో జీవన ప్రమాణ సర్టిఫికేట్ చేయడానికి మరి ఫిబ్రవరి 28 తోటి ముగిసిపోయింది, డెడ్ లైన్ అయిపోయింది. అయితే అనాథరైజ్డ్గా మరి తెలిసిన సమాచారం ఏంటంటే మార్చి 20వ తేదీ వరకు, అంటే ఆ నెలకి సంబంధించినటువంటి బిల్స్ చేసే సమయం వరకు కూడా ఆన్లైన్లో జీవన ప్రమాణం ఇచ్చినట్లయితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాము అని అనాథరైజ్డ్గా మరి వచ్చినటువంటి వార్త. అయితే ఇకపోతే అనేక కారణాల వలన ఆన్లైన్లో సబ్మిట్ చేయలేనటువంటి వాళ్ళు ఇంకా 24,000 మంది ఉన్నారు. వీరిలో బహుశా మరి ఫ్యామిలీ పెన్షనర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇతర దేశాల్లో ఉండిన వారు అవ్వచ్చు, లేదా బెడ్ రిడన్ అయినటువంటి వారు అయి ఉండొచ్చు అనమాట. ఇటువంటి వారు మరి మాన్యువల్గా ఏ విధంగా మరి జీవన ప్రమాణ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో కూలంకుషంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. జీవన ప్రమాణ సర్టిఫికేట్ని మాన్యువల్గా సబ్మిట్ చేయడానికి మరి 2 పేజీల యొక్క
ప్రొఫార్మా మనం ప్రింట్ తీసుకొని ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. పూర్తిగా మీకు వివరిస్తాను. యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ రైట్ సైడ్ని టాప్లో మన యొక్క రీసెంట్ ఫోటో ఆఫ్ ది ఇండివిజువల్, ఎవరైతే పెన్షన్ ఉంటారో వారి యొక్క ఫోటో రీసెంట్ది అతికించాలి. అతికించి దాని మీద గెజెట్ ఆఫీసర్ యొక్క సంతకం చేయించాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. గెజెట్ ఆఫీసర్ అంటే మీరు పెన్షన్ ఎక్కడ తీసుకుంటున్నారో ఆ ఎస్టీఓ పరిధిలోని గెజెట్ ఆఫీసర్ అయి ఉండాలి, అంతే తప్ప వేరే ఊరిది అయి ఉండకూడదు. అది గమనించుకోండి. మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఎస్టీఓ పరిధిలో ఆ ఊర్లో లేకపోతే ఆ ట్రెజరీ పరిధిలో వచ్చేటటువంటి స్కూల్స్ కానీ లేకపోతే ఆఫీసెస్ కానీ ఉన్నటువంటి గెజెటెడ్ ఆఫీసర్ మాత్రమే సంతకం చేస్తేనే చెల్లుబాటు అవుతుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక ఈ కాలమ్స్లో చూసినట్లయితే ఒకటోది టైప్ ఆఫ్ పెన్షన్, అంటే సర్వీస్ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనరా, నేమ్ ఆఫ్ ది ఇండివిజువల్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ తెలుసు, హస్బెండ్ ఆఫ్, అది వైఫ్ ఆఫ్ వస్తుంది, ఆధార్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్, పీపీఓ నెంబరు, పీపీఓ ఐడి, నేమ్ ఆఫ్ ది బ్యాంకు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ బ్రాంచ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత ఎంఐసిఆర్ కోడ్. ఈ ఎంఐసిఆర్ కోడ్ అంటే ఇది పాస్బుక్ మీద ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా పాస్బుక్ మీద ఉంటుంది. ఇక 7వ కాలము ఎంప్లాయ్మెంట్ పర్టికులర్స్ అప్లికబుల్ ఇఫ్ రీఎంప్లాయిడ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అండ్ ఎంప్లాయిడ్ పెన్షనర్స్ ఓన్లీ. ఈ 7వ కాలం మాత్రం అందరికీ అక్కర్లేదు. ఎవరైతే మరలా రిటైర్ అయ్యాక ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారో వారికి మాత్రమే. వాళ్ళు ఏంటంటే వారు నేమ్ ఆఫ్ ది ఆఫీస్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎప్పుడు రీఎంప్లాయ్మెంట్ పొందారు, వాట్ ఈస్ ద డిఏ బీయింగ్ డ్రాన్ అండ్ ఎంప్లాయ్మెంట్, డేట్ ఫ్రమ్ విచ్ డిఏ ఈజ్ డ్రాన్, అది. ఇక తర్వాత 8వది రీమ్యారేజ్ పర్టికులర్స్. ఎవరైనా రీమ్యారేజ్ చేసుకున్నట్లయితే వారు డేట్ ఆఫ్ రీమ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు, స్పౌజ్ యొక్క పేరేంటి, ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్. తర్వాత 10వ కాలము ఇన్కమ్ ట్యాక్స్, పాన్ నంబర్. ఇది మ్యాండేటరీ ఇఫ్ మంత్లీ పెన్షన్ ఎక్సీడ్స్ 15,000. మనం కనుక నెలవారీ పెన్షన్ 15,000 కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ది పెన్షనర్. ఇక్కడ ఏమనిస్తారంటే ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ ఆమ్ నాట్ డ్రాయింగ్ ఎనీ అదర్ పెన్షన్. రెండోది ఐ ఆమ్ డ్రాయింగ్ అదర్ పెన్షన్ త్రూ పీపీఓ నెంబర్ అండ్ పీపీఓ ఐడి తీసుకుంటున్నట్లయితే అనమాట. ఐ ఆమ్ నాట్ డ్రాయింగ్ ఎనీ డిఆర్ ఆన్ దట్ పెన్షన్. తర్వాత ద పర్టికులర్స్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. 5th కాలం ఇఫ్ ద అబోవ్ పర్టికులర్స్ ఆర్ ప్రూవ్డ్ రాంగ్ ఎట్ ఎనీ టైమ్ ఐ ఆమ్ లయబుల్ ఫర్ డిసిప్లినరీ ఆర్ క్రిమినల్ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ అని డేటు ప్లేస్ వేసి తర్వాత మరి సంతకం చేయగలిగితే సంతకం చేయాలి, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వేలుముద్ర వేయాలన్నమాట. ఆ తర్వాత కింద ఎకనాలజ్మెంట్ రిసీవ్డ్ ది యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డేటెడ్ సో అండ్ సో ఫ్రమ్ ఆఫ్ శ్రీ స్మిత్ సో అండ్ సో హోల్డర్ ఆఫ్ పీపీఓ నెంబర్, రిసీవర్ సిగ్నేచర్ అండ్ డేట్, అంటే ఎస్టీఓ ఆఫీస్లో వారి యొక్క సంతకం చేసి అక్నాలజ్మెంట్ ఇస్తారన్నమాట. తర్వాత సర్టిఫికెట్ 1 టు బి ఇష్యూడ్ బై ది డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్. దీన్ని మనం ఏమాత్రం కూడా ముట్టుకోక్కర్లేదు, అది సదరు ఎస్టీఓ ఆఫీస్ వారు ఫిల్ చేస్తారనమాట. తర్వాత సర్టిఫికెట్ 2 ఇది మాత్రం అందరికీ వర్తిస్తుంది, అంటే ఫ్యామిలీ పెన్షనర్ కానీ లేదా సర్వీస్ పెన్షనర్ కానీ ఎవరికైనా వర్తిస్తుంది అనమాట. ఈ సర్టిఫికేట్ 2 సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ సీన్ ది పెన్షనర్ యాజ్ ఆన్ డాష్ అండ్ షీ ఈజ్ అలైవ్ ఆన్ దిస్ డేట్, సిగ్నేచర్ ఆఫ్ ది గెజెటెడ్ ఆఫీసర్. ఇక్కడ మనం ఎవరి చేత అయితే గెజెటెడ్ ఆఫీసర్ సంతకం చేస్తామో ఆయన ఫిల్ చేస్తాడనమాట. ఇది అందరూ ఇవ్వాల్సిందే. ఇది ఇక్కడ నోట్ ఉంది చూడండి. ఇక్కడ ద పెన్షన్ డిస్పర్సింగ్ ఆఫీసర్ కెన్ సైన్ ది సర్టిఫికేట్ if the pensioner appears personally before the pension dispersing officer. If the pensioner does not appear personally before the pension dispersing officer, the certificate shall be signed by any gazetted officer. 4th, the non-receipt of annual verification certificate, the pension shall be stopped from 1st April onwards. That is March payable on 1st April అనమాట. ఒకవేళ ఈ మాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వనట్లయితే మార్చ్ పేయబుల్ 1st April ఉంటుంది కదా, ఆ పెన్షన్ ఆగిపోతుంది అని క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇన్ కేస్ బెడ్ రిడన్ అయి ఉంటే కనుక సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ బెడ్ రిడన్ అయి ఉంటే ఏం చేయాలండి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చి పలానా పెన్షనర్ పలానా పీపీఓ నెంబర్తో ఉన్న పెన్షనర్ బెడ్ రిడన్ లేచి రాలేరు కాబట్టి ఆఫీస్ తరపున మరి ఎవరినైనా
మెసెంజర్ని పంపించినట్లయితే వారి దగ్గర నుంచి థంబ్ కానీ ఐరిస్ కానీ తీసుకుంటామని చెప్పేసి అని తీసుకోవచ్చని లెటర్ ఇస్తే అప్పుడు ఎస్టీ ఆఫీస్ వారు తప్పకుండా ఒక మెసెంజర్ని వారింటికి పంపిస్తారు. ఆయన వచ్చి అక్కడ మరి ఆయన్ని జీవించి ఉన్నారని ధృవపరుస్తూ థంబ్ తీసుకోవచ్చు, లేకపోతే థంబ్ పడకపోతే ఐరిస్ తీసుకోవచ్చు. ఐరిస్ పడకపోయినప్పటికీ కూడా నో ప్రాబ్లం లేదు. ఈయన ఆఫీస్కి వెళ్ళి నేను వారిని లైవ్ బ్రతికి ఉండగా జీవించి ఉండగా చూశానని చెప్పేసి అని ధృవపరుస్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు ఎస్టీఓ వారి యొక్క లైవ్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇదొక విధానం. లేదా ఈ సర్టిఫికేట్స్ అన్ని ఫిల్ చేసి ఈ పెన్షనర్ తాలూకు ఎవరో ఒకరు మరి ఎస్టీ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇలాగా మా సో వ్యక్తి బెడ్ రిడన్ ఉన్నారు, వారు రావడానికి ఆఫీస్ రాలేని స్థితిలో ఉన్నారు, కాబట్టి వీడియో కాల్లో మీకు చూపిస్తాను, మీరు వారి యొక్క సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే వీడియో కాల్లో ఎస్టీఓ గారు ఆ పెన్షనర్తో మరి ఫోన్లో మాట్లాడి వారి యొక్క పేరు కనుక్కోవచ్చు, లేకపోతే ఎలాగున్నారు ఏమిటి అని అడగవచ్చు, కొన్ని ప్రశ్నలు అడిగి వారు ధృవపరుచుకుంటూ ఆ విషయాన్ని ఆ సర్టిఫికేట్ నేను వీడియో కాల్లో మాట్లాడాను, ఆ విధంగా వీడియో కాల్లో మాట్లాడి ఈ లైఫ్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేస్తున్నానని దాని మీద సర్టిఫికేట్ రాస్తారనమాట. ఇది తతంగం. ఇంకా అయితే ఇంకొకటి కూడా ఉంది సర్టిఫికేట్, దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరో డిక్లరేషన్ ఉంది, డిక్లరేషన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షనర్ హూజ్ పెన్షన్ శాంక్షన్ వైడ్ జీవోఎంఎస్ నంబర్ 315. ఇది ఫ్యామిలీ పెన్షనర్, ప్రతి ఫ్యామిలీ పెన్షనర్ కూడా తప్పకుండా ఇవ్వాల్సింది. అంటే అది విడోడ్ డాటర్ ఉండొచ్చు, ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు, ఎవరైనప్పటికీ వారు తప్పకుండా ఈ డిక్లరేషన్ ఇవ్వాలి. గతంలో ఫ్యామిలీ పెన్షనర్స్ ప్రతి 6 నెలలకి కూడా తాము మ్యారేజ్ చేసుకోలేదని సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చేది. దాన్ని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి తీసుకుని ధృవపరుస్తూ ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చేది. అయితే ప్రతి 6 నెలలకి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది, ఈ వయసులో ఇవి ఇంత ఇబ్బంది పడలేకపోతున్నామని చెప్పేసి మన సంఘాలు ప్రభుత్వానికి విన్నవించుకున్న మీదట మరి ఈ ఒక నిర్ణయం వచ్చింది. అదేంటంటే సంవత్సరానికి ఒకసారి ఇస్తే చాలు, ఈ డిక్లరేషన్ సంవత్సరానికి ఒకసారి ఇస్తే చాలు. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఎవరైతే ఫ్యామిలీ పెన్షనర్ ఉంటారో వారు సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం చేస్తే చాలు, ఎటువంటి గెజెట్ కానీ ఎంఆర్ఓ గారి నుంచి సంతకం అక్కర్లేదని ఆ ఎగ్జామ్షన్ ఇచ్చి ఉన్నారనమాట. అందు గురించి ఈ ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికేట్తో పాటు ఫ్యామిలీ పెన్షనర్ ఈ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. అదేంటంటే శ్రీయుత ఉప ఖజానాధికారి -- కార్యాలయం ఆర్య ప్రభుత్వ ఉత్తర్వులు జీవోఎంఎస్ నంబర్ 315 ప్రకారం నాకు పీపీఓ నెంబర్ ద్వారా మరి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఈ సందర్భంలో తమకు మనవి చేయనిది ఏమనగా నాకు పునర్వివాహం అయి ఉండలేదు, అలాగే ఏ ఇతర ఆదాయ వనరులు లేవు, ఇక ముందు నేను వివాహం చేసుకున్నాను లేక ఏదైనా నెలవారీ ఇతర ఆదాయములు వచ్చిన ఎడల ప్రభుత్వ ఉద్యోగులు చేరిన ఎడల పింఛన్ నిలుపుదలకు తమరికి తెలియపరచగలని తమరికి మనవి చేయుచున్నాను. ఈ సందర్భంలో మరొక విషయం మీకు తమరికి తెలియపరుస్తున్నాను, ఏమనగా నా పింఛన్ చెల్లింపులపై ఏవైనా అభ్యంతరాలు ఏర్పడి ప్రభుత్వం నుండి అర్హత లేని పెన్షన్ను నేను తీసుకున్న ఎడల సదన మొత్తం నేను తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయుదుననియు అట్లు చేయనుచో నాపై తమరు తీసుకున్న చట్టపరమైన చర్యలకు నేను బాధ్యత వహించదనని తెలియపరుచుతున్నాను. ఇట్లు మీ విశ్వసనీయురాలు అని పేరు, తండ్రి పేరు, అలాగే చిరునామా, మొబైల్ నెంబర్తో సహా వేయాలి. ఇది కేవలం ఫ్యామిలీ పెన్షన్లు మాత్రమే ఇవ్వాలన్నమాట, ఎడిషనల్గా వారు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది మరి మాన్యువల్గా సర్టిఫికేట్ సమర్పించిన విధానం. అయితే మిత్రులారా, ఈ ప్రొఫార్మాస్ మీకు గనక కావాలంటే మాన్యువల్గా ఇచ్చేటటువంటి ఈ ప్రొఫార్మాస్ మీకు కావాలంటే మీరు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మీరు గనక మీ యొక్క ఈమెయిల్ ఐడిని లేకపోతే మీ వాట్సాప్ నెంబర్ని ఇచ్చినట్లయితే మీకు ఈ ప్రొఫార్మాస్ని పంపిస్తాను. అవి మీరు ప్రింట్ తీసుకుని మీ యొక్క కార్యాలయానికి అందజేసి మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిషన్ పూర్తి చేయొచ్చు అనమాట. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలో మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.